హలో! హాయ్ అండి. నేను ఈరోజు చాలా డేస్ తర్వాత ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే రికార్డ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశానండి. నాకు ఈరోజు మార్నింగ్ 4:30కే మెలుకువ వచ్చేసిందండి. సో, ఇంక కాసేపు మొబైల్ చూసేసి కిచెన్‌లోకి వచ్చాను. ఈరోజు నేను మార్నింగ్ 5:30 నుండి 6:00 వరకు ఏం చేశానో ఈ చిన్న మినీ వ్లాగ్‌లో షేర్ చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశానండి. వెజిటబుల్స్‌ని ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే పని కొద్దిగా తక్కువగానే అవుతుందండి. బట్ కానీ నాకు చేసేటప్పుడే ఫ్రెష్‌గా వెజిటబుల్స్ కట్ చేసుకొని చేశానంటే సో, అలా ఫ్రెష్‌గా వెజిటబుల్స్ కట్ చేసుకొని వంట చేశానంటే నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. హెల్తీగా చేశానండి. ఎందుకంటే ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఏమైనా కూడా మోస్ట్‌లీ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేస్తారు. వాటినే మనం కొనుక్కోవాలి. అండ్ అలాగే మనం షాప్‌లోని తెచ్చుకున్నాక కూడా మళ్ళీ మనము ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలి. దానికి తోడు కట్ చేసి పెట్టుకుంటే నాకెందుకో అంత ఫ్రెష్‌గా తింటున్నట్టు అనిపించదు. అందుకోసం అనేసి నేను వెజిటబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయనండి. ఇంకేమన్నా బయటికెళ్తున్నాము లేదు అంటే వర్క్ ఉంది అంటేనే కావాల్సిన వెజిటబుల్స్‌ని ముందు రోజే కట్ చేసుకునేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకునే కట్ చేసిన వెజిటబుల్స్‌తోనే కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నేను 30 మినిట్స్‌లో చేయాల్సిన పనులు 5:30 నుండి 6:00 వరకు. ఫస్ట్ అయితే నేను జాక్ ఫ్రూట్‌ని కట్ చేయాలండి. అండ్ అలాగే బెండకాయల్ని తాలింపు కోసం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మెంతి కూరని కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, వీటన్నిటిని 30 మినిట్స్‌లో నేను పని చేసుకున్నాక మళ్ళీ తర్వాత బ్రేక్‌ఫాస్టు లంచ్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎన్‌సీలో జాక్ ఫ్రూట్ అయితే అస్సలు బాలేవండి. డల్లాస్‌లో నేను చాలా బాగా తెచ్చుకొని తినేదాన్ని. అండ్ అక్కడ టేస్ట్ కూడా బావుంటాయండి. ఇక్కడ మరీ డ్రై అయిపోతున్నాయి. సో, నాకు జాక్ ఫ్రూట్ కట్ చేయడం అస్సలకు రాదండి. బట్ కానీ మేము తెచ్చుకునేది చిన్న పీసే కాబట్టి నాకు వచ్చినట్టు జాగ్రత్తగా కట్ చేస్తాను. ఫైనల్‌గా నేను అనుకున్న పనులన్నీ 30 మినిట్స్‌లో చేసేసానండి.